ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA అప్రూవ్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఈ ఏరియాలో ఇదే అండి. This is the first project approved by Telangana government. ఇప్పుడు 53.5 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్లో ఎమ్యూనిటీస్ కావచ్చు లేకపోతే మీ ప్లాన్స్ అనేవి ఎలా ఉన్నాయి? This is the first project which we are going to develop as a villa gated community. ఓపెన్ ప్లాట్స్ వచ్చేసి స్టార్టింగ్ ప్లాట్ సైజెస్ స్టార్ట్స్ ఫ్రమ్ 200 స్క్వేర్ యార్డ్స్ టు 400 స్క్వేర్ యార్డ్స్ వరకు ప్లాట్ సైజెస్ ఉన్నాయండి. క్లబ్ హౌస్లో వచ్చేసి మనకు మొత్తం 30,000 స్క్వేర్ ఫీట్స్తోనే క్లబ్ హౌస్ ఇస్తున్నామండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఈ JB హిస్టరీలోనే క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ తీసుకుంటే కనుక గేమ్స్తో పాటు ఒక బ్యాంక్వెట్ హాల్ కానివ్వండి, ఒక కాన్ఫరెన్స్ హాల్ కానివ్వండి, చిన్న సెలబ్రేషన్ చేసుకోవడానికి బర్త్డే సెలబ్రేషన్స్కి ఒక చిన్న ఫంక్షన్ హాల్ లాంటిది కానీ కూడా లోపల క్లబ్ హౌస్లో ప్రొవైడ్ చేస్తున్నాము. దాంతోపాటుగా బయట వచ్చేసి చిల్డ్రన్స్ ప్లే ఏరియా, సీనియర్ సిటిజన్స్ కూర్చునేటట్టుగా చిన్న ఒక ఓపెన్ స్పేస్ ఏరియా, దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ స్విమ్మింగ్ పూల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రాజెక్ట్ స్టార్టింగ్ వచ్చేసి మనకి ఎంట్రీ వచ్చేసి 60 ఫీట్ విత్ గ్రాండ్ ఎంట్రన్స్. అప్రోచింగ్ రోడ్ వచ్చేసి 60 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇంటర్నల్ రోడ్స్ మ్యాక్సిమం 40 ఫీట్ రోడ్స్ ఉంటాయి అండ్ విత్ 33 ఫీట్ రోడ్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే 5 minutes డ్రైవ్ లోపల మీకు ఫ్యూచర్ సిటీకి వెళ్ళొచ్చు, 15 minutes డ్రైవ్లో అవుటర్ రింగ్ రోడ్ రీచ్ కావచ్చు. అదొకటే. అండ్ ఎంప్లాయ్మెంట్ జోన్ 30,000 ఎకర్స్తోని మనకు ఫార్మసిటీ ఏదైతే చెప్పారో, వన్స్ అది ఫార్మసిటీ కనుక కంప్లీట్ అయిపోతే మన ప్రాజెక్ట్ అనేది హాట్ కేక్ అండి. ఇప్పుడు ఈ 22,500 రూపీసే రేపొద్దున 1,50,000 2 lakhs రూపీస్ ఫస్ట్ స్క్వేర్ యార్డ్ పే చేయాల్సి వస్తుంది. హలో నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు iDream. ప్రస్తుతం నేను ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరలోనే శ్రీశైలం హైవే మీద ఉన్నటువంటి ఫ్యూచర్ సిటీకి అతి సమీపంలో ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ చూపించడానికి నేను తుమ్మలూరుకి చేరుకున్నాను. ఎస్, JB ఇన్ఫ్రా వాళ్ళు హార్మోనీ వుడ్స్కి సంబంధించి 53 ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం. అందులోనూ ఫ్యూచర్ సిటీ గురించి మీకు తెలుసు కదా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది ఫ్యూచర్ సిటీ. ఆ ఫ్యూచర్ సిటీకి ఆనుకునే ఉన్నటువంటి హార్మోనీ వుడ్స్ లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ గురించి నేను మీకు వివరించబోతున్నాను. యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, దాంతో పాటుగా ఇక్కడ 53 ఎకరాల్లో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. నాతో పాటు రండి. మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఫ్యూచర్లో విపరీతమైనటువంటి గ్రోత్ ఉండాలి. మనం పెట్టినటువంటి పెట్టుబడి అయ్యో ఎందుకు పెట్టాం మనం అనుకోకుండా మంచి రిటర్న్స్ వచ్చేలా ఉండాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్ రియల్ ఎస్టేట్లో పెట్టుకోవడం. అందులో రియల్ ఎస్టేట్ అనగానే కుప్పలు తెప్పలుగా మనకు విపరీతమైనటువంటి యాడ్స్ కనిపిస్తుంటాయి, ప్రమోషన్స్ చేస్తుంటారు. ఏది నమ్మదగింది, మనం నిజంగా మోసపోకుండా మంచి ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తున్నామా, మనకు నచ్చినట్టుగా ఉండేటువంటి ప్లాట్ కొనుక్కుంటున్నామా అంటే అదొక క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది కదా. బట్ అలాంటి క్వశ్చన్ మార్క్స్ లేకుండానే ఈ రియల్ ఎస్టేట్ రంగంలోనే దశాబ్దాల తరబడి అనుభవం ఉన్నటువంటి JB ఇన్ఫ్రా వాళ్ళు హార్మోనీ వుడ్స్ పేరుతో ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరలోనే, అందులో ఈ మధ్య సరికొత్తగా వచ్చినటువంటి 4th సిటీ దగ్గర వెంచర్ ఏర్పాటు చేశారు. 53.5 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ వెంచర్లో ప్రస్తుతం నేనున్నాను. నాతో పాటుగా ఉన్నారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాధవ్ రెడ్డి గారు. హలో అండి, నమస్తే. నమస్తే మేడం, ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను మేడం. సో నేను ఇక్కడికి వచ్చే ముందు నేను హార్మోనీ వుడ్స్ గురించి నేను చూస్తే లాస్ట్ మంత్ అంటే జనవరి 20వ తారీఖున దీన్ని ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. బట్ నేను వచ్చిన తర్వాత చూస్తే 50% సోల్డ్ అవుట్ అయిపోయాయి అనేది. నాట్ ఈవెన్ 1 మంత్లోని 50% అయిపోయాయి. నిజమేనా ఇది? ఎస్, అబ్సల్యూట్లీ మేడం, ఇట్స్ ట్రూ. సో యాక్చువల్గా బిఫోర్ లాంచింగ్ ప్రాజెక్ట్ మనది ఎట్లా ఉంటుంది మేడం అంటే, స్టార్ట్ కాకముందే మేము మార్కెటింగ్ వాళ్ళకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఈ ఏరియాలో మనకు ఫ్యూచర్ సిటీలో ఒక ప్రాజెక్ట్, మెగా ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నాము. అందులో వచ్చేసి మనకు ఫ్యూచర్ సిటీకి దగ్గరలో, ఫ్యూచర్ సిటీకి జస్ట్ 5 minutes డిస్టెన్స్లో, 5 minutes డ్రైవ్లో మనకు ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ లాంచ్ చేయబోతున్నామని చెప్పేసి మార్కెటింగ్ వాళ్ళకి ఆల్రెడీ మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సో బేస్డ్ ఆన్ దట్ దే కంప్లీట్లీ
దే వర్ బిజీ విత్ ద కస్టమర్స్. ఓకే, సో దే న్యూ వెరీ వెల్. సో అందుకనే మనకు ఈ ప్రాజెక్ట్ సక్సెస్ కావడానికి మనకు రిఫరెన్స్ సేల్స్ చాలా హెల్ప్ అయినాయండి. అట్ ద సేమ్ టైం మనకు ఫ్రెష్ బిజినెస్ కూడా మనకు ఈ ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ అయ్యి ఉందన్నమాట. సో అందుకనే మనకు 50% ప్రాజెక్టు సింగిల్ డే దాదాపుగా 500 చేంజ్ అండి ప్లాట్స్. అందులో మనకు టోటల్గా ఆ ప్లాట్లో నుంచి మనం 50% అంటే 250 ప్లాట్స్ సింగిల్ డేనే సోల్డ్ అవుట్ చేసాం. దానికి మనము నిజంగా ఇది జేబీ హిస్టరీలో ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. సో జేబీ హిస్టరీలో ఫస్ట్ టైము ఇక్కడ ఒకే రోజులో 500 ప్లాట్స్లో సగం అయిపోయాయి అనుకుంటే అంత హాట్ కేక్లో పోవడానికి రీజన్ ఏంటి? ఇక్కడ దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అసలు? రీజన్ అంటే మేడం, మేము ఇప్పుడు ఆఫర్ చేస్తున్న ప్రైస్ అనుకోండి, అండ్ ద సెకండ్ పాయింట్ వచ్చేసి జేబీ మీద కస్టమర్స్కున్న నమ్మకం అనుకోండి. జేబీ మీద కస్టమర్స్కున్న నమ్మకం అంటే మేడం, దాదాపు 25 years నుంచి జేబీ ఇక్కడ ఈ ఈస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో మనకు ఒక పెద్ద సంస్థ. ఇందులో దాదాపుగా మనము కొన్ని దశాబ్దాలుగా, మీరు చెప్పినట్టుగా కొన్ని దశాబ్దాల పాటుగా మార్కెట్లో ఉన్నాం కాబట్టి జేబీకి మెయిన్ ఇంపార్టెంట్ ట్రస్ట్ అండి. ట్రస్ట్ మీద ఆధారపడి ఉంది. ఈ ట్రస్ట్తోనే కస్టమర్లు మనకు దాదాపుగా ఈ ఫస్ట్ డేనే వచ్చి, ఫస్ట్ డే కాదండి, బిఫోర్ దట్ మేము ఒక మీటింగ్ పెట్టాము ఒక కాన్ఫరెన్స్లో హాల్లో. ఆ మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో మాకు 1 day బిఫోర్ లాంచింగ్, 1 day బిఫోర్, ఎందుకంటే మేడం ఇందులో చూడండి నార్త్ ఈస్ట్ ప్లాట్లు కొన్నే ఉన్నాయన్నమాట. నార్త్ ఈస్ట్ ప్లాట్లకి ఫుల్ డిమాండ్ ఉంటుంది. నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, కార్నర్ ప్లాట్స్, ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్. సో ఇక్కడ చూసుకుంటే మాకు కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఓకే, సో కాంపిటీషన్ ఎక్కువ కావడంతో మేము 1 day బిఫోర్ మా కన్వెన్షన్ హాల్లో ఒక మీటింగ్ పెట్టేసి మార్కెటింగ్ వాళ్ళనంతా కూడా ఇన్వైట్ చేసేసి వాళ్ళకి ఏ ప్లాట్స్ రిక్వైర్మెంట్ ఉంది, ఏ ప్లాట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఆ ప్లాట్స్కి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళ దగ్గర తీసుకొని నార్త్ ఈస్ట్ ప్లాట్కి, ఒక నార్త్ ఈస్ట్ ప్లాట్కి దాదాపుగా 4 members తీసుకోవడానికి రెడీ ఉన్నారు, పోటీ పడ్డారు. సో అందుకని మేమేం చేసామంటే మేడం, జస్ట్ లక్కీ డ్రా లాగా పెట్టేసి ప్రతి ఒక్కరికి ఒక నలుగురు కస్టమర్కి ఒక చిట్స్ రాసేసి వేసామన్నమాట. ఎవరికైతే చిట్ వస్తుందో ఆ నంబర్ ప్లాట్ దాని మీద మెన్షన్ చేస్తాం అనమాట. ఆ వచ్చిన ప్లాట్ ఆ కస్టమర్కి ఇవ్వడం జరిగిందండి. లక్కీ విన్నర్. సో అందుకని ఆ ప్లాట్ నార్త్ ఈస్ట్ ప్లాట్లు ఆ విధంగా సోల్డ్ అవుట్ అయిపోయినాయి. అండ్ రిమైనింగ్ అన్ని కూడా ఈస్ట్ ఫేసింగ్ దాదాపుగా ఫస్ట్ డేలోనే అయిపోయినాయండి. ఇంకా కొన్ని ప్లాట్స్ మనకు ఉన్నాయి, ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ కొన్ని అవైలబుల్ ఉన్నాయి. సో అందుకనే మనము కంటిన్యూ చేస్తూ ఉన్నామండి ప్రాజెక్ట్ ఇది. సో ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేటప్పుడు చూస్తే ఫ్యూచర్ సిటీ అనేది కనిపిస్తోంది. లెఫ్ట్ సైడ్ ఫ్యూచర్ సిటీ ఉంది, రైట్ సైడ్లో ఈ ప్రాజెక్ట్ అనేది ఉంది. అండ్ నేను విన్నది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA అప్రూవ్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఈ ఏరియాలో ఇదే అండి? ఎగ్జాక్ట్లీ మేడం, ఇట్స్ ట్రూ మేడం, వాట్ యు హర్డ్ ఈజ్ అబ్సల్యూట్లీ ట్రూ. మనకు FCDA నుంచి వచ్చిన పర్మిషను ఈ జేబీ ఇన్ఫ్రా గ్రూప్ వాళ్ళది ఫస్ట్ ప్రాజెక్ట్ అని మీరు రైట్లీ సైడ్ మీరు. సో మనకు FCDA నుంచి ఫస్ట్ ప్రాజెక్ట్ అంటే ఇప్పటివరకు వేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా HMDA ప్రాజెక్ట్స్ చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ బిఫోర్. ఇప్పుడు ఈ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి ఒక మహాసభ మనకు తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు మొన్న లాస్ట్ 3 months బ్యాక్ ఒకటి మహాసభ పెట్టారు. సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళింది అది. అందులో ఇక్కడ వేసే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, అండ్ తర్వాత మనకు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ ఏవైనా కూడా కంపల్సరీగా FCDA పరిధిలోనే ఉండాలి, FCDA అనుమతులతోనే ముందుకెళ్లాలనే ఉద్దేశంతో FCDA ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు తెలంగాణ గవర్నమెంట్. సో మన ప్రాజెక్టు, దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ అప్రూవ్డ్ బై FCDA, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అండి. సో మనకు అన్ని కూడా అప్రూవ్డ్ కాపీస్, అప్రూవ్డ్ లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయండి. ఇప్పుడు 53.5 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్లో ఎమ్యూనిటీస్ కావచ్చు, లేకపోతే మీ ప్లాన్స్ అనేవి ఎలా ఉన్నాయి? ఎలా మీరు ఈ వెంచర్ని ముందుకు తీసుకొచ్చారు? ఇందులో మేడం మేము మా కాన్సెప్ట్ అండి, ఇంతవరకు మేము చేసిన లేఅవుట్స్ అన్నీ కూడా ఓపెన్ ప్లాట్స్ సెక్టార్లోనే ఉన్నామండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ విచ్ వీఆర్ గోయింగ్ టు డెవలప్ యాజ్ అ విల్లా గేటెడ్ కమ్యూనిటీ. మేము విల్లా ప్రాజెక్ట్ కింద కన్సిడర్ చేసే ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. ఇందులో దాదాపుగా 48 విల్లాస్ కంపెనీ హోల్డ్ చేసేసి విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసుకుందామనే ఉద్దేశం చేసి కస్టమర్కి అందివ్వాలనే ఉద్దేశంతో విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తాము. అండ్ ఇంకొకటి ఏంటంటే రిమైనింగ్ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో అందరు విల్లా పైన పెట్టరు కదండి. సో అందుకని మిగతా కస్టమర్స్ అందరు కూడా ఓపెన్ ప్లాట్స్ వైపు చూస్తూ ఉంటారు. కొంతమంది కస్టమర్స్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చూస్తారు, కొంతమంది కస్టమర్స్ ఒక 1 month, 2 months, 3 months, ఒక 6 months హోల్డ్ చేసేసి రీసేల్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది వాళ్ళ చిల్డ్రన్స్ పేరు పైన కొనుక్కొని ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా చూసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మరి మొత్తం విల్లాస్ ఇస్తే
మరి వాట్ అబౌట్ ఓపెన్ ప్లాట్స్ అన్న ఉద్దేశంతో ఒక మంచి అవకాశాన్ని కస్టమర్స్ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఓపెన్ ప్లాట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఓపెన్ ప్లాట్స్ వచ్చేసి స్టార్టింగ్ ప్లాట్ సైజెస్ స్టార్ట్స్ ఫ్రమ్ 200 స్క్వేర్ యార్డ్స్ టు 400 స్క్వేర్ యార్డ్స్ వరకు ప్లాట్ సైజెస్ ఉన్నాయండి. ఓకే. ఇది వచ్చేసి మనము టోటల్గా ఈ ప్లాట్స్ అన్ని కూడా డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ ఏరియాలో మనకు ప్లాట్ డిజైన్ చేయబడింది. ఓకే. ప్లాట్లు అంటే ఓపెన్ ప్లాట్ కింద 200 గజాల నుంచి 400 గజాల వరకు కొనుక్కోవచ్చు. 200 గజాలు అనేది తక్కువ ఉన్నాయి మేడం. 200 గజాలు అనేది మనకి ఎక్కడ ఉంటాయంటే 200 గజాలు మనకు ఈ కాంపౌండ్ వాళ్ళు ఉంది కదండి, బార్డర్లో ఉంటాయి అనమాట. సో యాక్చువల్గా చెప్పాలంటే ప్రాపర్ సైజ్ ఇందులో ఈ గేటెడ్ కమ్యూనిటీలో ప్రాపర్ సైజ్ ఒక మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి 222 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. 222 స్క్వేర్ యార్డ్స్ అండ్ నెక్స్ట్ ప్లాట్ సైజ్ వచ్చేసి 267 స్క్వేర్ యార్డ్స్, దాని తర్వాత 311 స్క్వేర్ యార్డ్స్, దాని తర్వాత కార్నర్ ప్లాట్స్ కొన్ని 400 స్క్వేర్ యార్డ్స్ కూడా ఉన్నాయి. సో విల్లాస్ అంటే ఎన్ని యార్డ్స్ లో కట్టారు, ఎంత స్క్వేర్ ఫీట్ లో ఉంటుంది అది? విల్లాస్ అన్ని కూడా 267 స్క్వేర్ యార్డ్స్లో ప్లాన్ చేస్తున్నామండి. Okay. 267లో మనకు ఈస్ట్ కానివ్వండి వెస్ట్ కానివ్వండి కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి 3000 నుంచి 3200 ఎస్ఎఫ్టీ వరకు కన్స్ట్రక్షన్ చేసే ప్లాన్లో ఉన్నాం మేము. బట్ విల్లా కన్స్ట్రక్షన్ ప్లాను అదంతా కూడా మేము ఇంకా యాజ్ ఆఫ్ నౌ వీ డిడ్ నాట్ అనౌన్స్ టు ఎనీవన్ మేడం. సో అదంతా కూడా కొద్దిగా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతున్నాం. ఎందుకంటే విల్లాస్ అనగానే ఫస్ట్ విల్లాస్ అని చెప్పేసి కస్టమర్స్ ఎగబడుతూ ఉంటారు. సో అందుకని చెప్పేసి మేము ఏం చేసామంటే ఫస్ట్ ఈ ప్లాట్స్ ఓపెన్ ప్లాట్స్ అంతా కూడా కంప్లీట్గా సోల్డ్ అవుట్ అయిపోయిన తర్వాత మెయిన్ ఇంటెన్షన్ మెయిన్ పర్పస్ ఇందులో మెయిన్ థింగ్ వచ్చేసి ఫస్ట్ మేము ఒక క్లబ్ హౌస్ మంచి బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ ఇవ్వాలన్న కాన్సెప్ట్తో వచ్చాము. ఆ క్లబ్ హౌస్ కంప్లీట్ చేయడానికి ఆల్రెడీ మేము ప్లాన్ తీసుకొచ్చాము, అంతా కూడా రెడీ అయిపోయింది. ఇంకొక వితిన్ 2-3 మంత్స్ లోపల క్లబ్ హౌస్ వర్క్ స్టార్ట్ అవుతుందండి. మీరు చూడవచ్చు ఇప్పుడు మనకు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి మీరు అన్నట్టుగా 1 మంత్ కూడా కాలేదు కదా, 1 మంత్ లోపలనే మీకు రోడ్స్ కటింగ్ అంతా కూడా జరుగుతూ ఉంది. రోడ్స్ కటింగ్ వన్స్ అయిపోయిన తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. సో ఈ క్లబ్ హౌస్ ఫస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు విల్లాస్ గురించి ఆలోచిస్తాం మేడం. అప్పటి వరకు విల్లాస్ అనేది కొద్దిగా కాన్ఫిడెన్షియల్ అండి. ఓకే. సో ఎమ్యూనిటీస్ అనేవి ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, ఏమేమి ఉన్నాయి ఇక్కడ క్లబ్ హౌస్తో పాటుగా? క్లబ్ హౌస్తో పాటుగా మనకు ఇండోర్ గేమ్స్ అండి. క్లబ్ హౌస్లో వచ్చేసి మనకు మొత్తం 30,000 స్క్వేర్ ఫీట్స్తోనే క్లబ్ హౌస్ ఇస్తున్నామండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఈ జేబీ హిస్టరీలోనే ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు అండి. క్లబ్ హౌస్ అనేది మేము ప్రీవియస్ ప్రాజెక్ట్లో కూడా ఇచ్చాము, బట్ ఇంత పెద్ద క్లబ్ హౌస్ ఇవ్వలేదండి. ఓకే, ఇందులో మేము అనౌన్స్ చేసింది క్లబ్ హౌస్ ఒక మంచి వండర్ఫుల్ క్లబ్ హౌస్ కస్టమర్కి కన్స్ట్రక్షన్ చేసి చూపించాలి. మన చెప్పిన కమిట్మెంట్స్ ఏవైతే స్టార్టింగ్లో కమిట్మెంట్స్ చెప్పామో కస్టమర్కి వాళ్ళకు ప్రాక్టికల్గా చూపించాలన్న ఒక కాన్సెప్ట్తో వచ్చి క్లబ్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్స్ చేస్తున్నాము. మీరు అడిగినట్టుగా క్లబ్ హౌస్లో వచ్చేసి ఎమ్యూనిటీస్ మీకు ఇండోర్ గేమ్స్ అండి, లైక్ చెస్ కానివ్వండి, క్యారమ్స్ కానివ్వండి, తర్వాత స్నూకర్స్ కానివ్వండి. లోపల క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ తీసుకుంటే కనుక గేమ్స్తో పాటు ఒక బ్యాంక్వెట్ హాల్ కానివ్వండి, ఒక కాన్ఫరెన్స్ హాల్ కానివ్వండి, చిన్న సెలబ్రేషన్ చేసుకోవడానికి బర్త్డే సెలబ్రేషన్స్కి ఒక చిన్న ఫంక్షన్ హాల్ లాంటిది కానీ కూడా లోపల క్లబ్ హౌస్లో ప్రొవైడ్ చేస్తున్నాము. దాంతోపాటుగా బయట వచ్చేసి చిల్డ్రన్స్ ప్లే ఏరియా, సీనియర్ సిటిజన్స్ కూర్చునేటట్టుగా చిన్న ఒక ఓపెన్ స్పేస్ ఏరియా, దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ స్విమ్మింగ్ పూల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సివిల్ ఇందులో క్లబ్ హౌస్లో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్. సో ఇప్పుడు మనకి ఇది శ్రీశైలం హైవే మీద ఉంది, 4th సిటీకి పక్కనే ఆనుకొని ఉంది. దీన్ని చూస్తే ఎయిర్పోర్ట్ దగ్గరికి ఎంత దూరంలో ఉంది, ఓఆర్ఆర్కి ఎంత దూరంలో ఉంది, దీని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రామినెంట్ ప్లేసెస్ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? ప్రామినెంట్ ప్లేసెస్ అంటే మేడం ఫస్ట్ నేను లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ మేడం. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని చాలామంది అంటున్నారు కదండి. ఫ్యూచర్ సిటీ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఓకే, అమెజాన్ డేటా సెంటర్ కానివ్వండి, స్కిల్ ఇండియా యూనివర్సిటీ కానివ్వండి, అవన్నీ స్టార్ట్ అయినాయి. బట్ స్టిల్ పీపుల్ ఆర్ నాట్ బిలీవింగ్ అండి. కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే అండి, మంచి చేసినా కూడా చూద్దాంలేండి తర్వాత చూద్దాం, తీసుకుందాం తర్వాత తీసుకుందాం, ఇప్పుడేం అయిపోతుందా ఇంకా ఉందిలే అని చెప్పేసి కొంతమంది డిలే చేస్తూ ఉంటారు. అయిపోయిన దాని గురించి ఫస్ట్ కంప్లీట్ చేస్తానండి. నేను 2014లో నేను ఇక్కడ వచ్చినప్పుడు 2014లో ఐ జస్ట్ డూ నాట్ వాంట్ టు డిస్క్లోజ్ దట్ కంపెనీ నేమ్ అండ్ ద కంపెనీ వెంచర్ ఆల్సో. 2014లో నేను ఒక ప్రాజెక్ట్లో ఇక్కడ రాచులూరు గేట్, మీరు ఇక్కడ జస్ట్ ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్లో రాచులూరు అనే గేట్ దగ్గరికి వెళ్ళొచ్చు మనము. రాచులూరు గేట్ నుంచి జస్ట్ రైట్కి వెళ్తే మనకు అక్కడ ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి స్టార్ట్ అయిందండి. 2014లో లేదు మేడం ఆ స్కూల్, జస్ట్ రీసెంట్గా 2022లో స్కూల్ మాంచెస్టర్ ఇంటర్నేషనల్ గ్లోబల్ స్కూల్ అని చెప్పేసి. ఓకే, ఆ స్కూల్ అనేది 300 crores పెట్టేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. పెద్ద క్యాంపస్ అండ్ అందులో మాకు చిల్డ్రన్స్ కూడా అడ్మిషన్స్ కూడా ఎక్సలెంట్
మనకు అడ్మిషన్స్ కూడా జరుగుతున్నాయి. సో ఇది పక్కకు పెడితే నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే మేడం, 2014లో నేను ఒక కస్టమర్కి ప్లాట్ అక్కడే జస్ట్ మాంచెస్టర్ ఇంటర్నేషనల్ స్కూల్ పక్కనే ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్లో నేను ఇచ్చింది 2000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఓకే. 2000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఇచ్చాను నేను. కస్టమర్ చాలా భయపడ్డాడు. ఈ వాజ్ లిటరల్లీ ఫియర్ అనమాట. ఓకే, సో వద్దు మాధవరెడ్డి గారు, ఇంత డిస్టెన్స్లో ఇదంతా కూడా అసలు ఏం కనిపిస్తుంది, ఇదంతా మొత్తం జంగల్లా ఉందండి, వద్దు మాధవరెడ్డి గారు ప్లీజ్ అండి, లెట్ మీ థింక్ అని మా పేరెంట్స్ని ఒకసారి మాట్లాడి నేను మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవుతానండి అన్న. సార్ మీరు భయపడొద్దండి, నేను చూసుకుంటాను, ఇన్ కేస్ మీరు వద్దనుకున్నా నేను క్యాన్సిల్ చేయిస్తాను. జేబీది ఇంకోటి మేడం, క్యాన్సిల్ చేసుకుంటే ఇమ్మీడియట్గా రిఫండ్ ఇస్తామండి కంపెనీ. ఓకే, ఇది ప్రామినెంట్గా మేము చేసే కమిట్మెంట్లో ఫస్ట్ కస్టమర్కి జరిగే బెనిఫిట్ ఇది ఒకటేనండి. అండ్ దాని తర్వాత డెవలప్మెంట్స్ ఇచ్చిన కమిట్మెంట్ అన్ని కూడా హానెస్ట్గా 100% ఆన్ టైంలో డెలివర్ చేస్తాం. ఆ కస్టమర్ ప్లాట్ తీసుకున్న తర్వాత ఒక 2-3 మంత్స్ కంప్లీట్ 6 మంత్స్ కన్ఫ్యూజన్లో ఉన్నాడు మేడం. ఎవ్రీ 2-3 days నమ్మి డబ్బులు పెట్టాను ఇక్కడ కొనుక్కున్నాను ఏమవుతుంది, ఎవ్రీ 2-3 మంత్స్కి ఒకసారి ఫోన్ చేసి మాధవరెడ్డి గారు రేట్ ఏమైనా పెరిగిందండి, సార్ మనం కొన్నది మొన్ననే సార్, అట్లీస్ట్ ఒక 1-2 years అయితే కానివ్వండి, డెవలప్మెంట్ డెఫినెట్గా అవుతుందండి. సో డెవలప్మెంట్ అనేది మనకు తీసుకున్న 1 month 2 months లోపలే కాదు కదా, అట్లీస్ట్ ఒక 1-2 years అయిన తర్వాత మీరే తెలుసుకుంటారు, మంచి కంపెనీస్ వస్తాయి అక్కడ అని చెప్పేసాను. ఈరోజు ఆ ప్రాపర్టీ మీరు నమ్మరు మేడం, నేను ఇచ్చింది 2000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అయితే ఈరోజు దాని కాస్ట్, దాని ప్రాఫిట్ వచ్చేసి మీరు నమ్ముతారా 20,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉందండి. అంటే దాదాపు yes అంటే 10 lakhs ప్రాపర్టీ మన కళ్ళ ముందే 1 crore అయిపోయింది. హీఈస్ వెరీ హ్యాపీ నౌ. ఎప్పుడు కాల్ చేసినా కూడా మాధవరెడ్డి బాగున్నారా, మాధవరెడ్డి బాగున్నారు, ఇంకేమైనా ప్రాపర్టీ ఉంటే చూడండి, జేబీలో ఇప్పించాను. 2-3 ప్లాట్లు కొనుక్కున్నాడు మన దగ్గర. అంటే ఫస్ట్ ఇంప్రెషన్, ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది నేనే అనమాట. ఓపెన్ ప్లాట్లో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆయనది, నేనే ఇచ్చిన. నన్ను నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేశాడు కాబట్టి మన జేబీలో కూడా 2 plots ఇప్పించడం జరిగిందండి. సో అదొకటి. దాని తర్వాత మేడం ఫాక్స్కాన్ అని చెప్పేసి చాలా మందికి ముందే తెలుసు, ఫాక్స్కాన్ యాపిల్స్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వస్తుందని చెప్పేసి ఎప్పటి నుంచి 2018 బిఫోర్ నుంచే స్టార్ట్ అయిపోయింది అది. కానీ చాలామంది దే డిడ్ నాట్ బిలీవ్, నమ్మలేదండి. వచ్చినప్పుడు చూద్దాంలేండి, తొందర ఏముంది, సేమ్ ఇందాక అన్నట్టు వచ్చింది, ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ కంపెనీ ఈజ్ రన్నింగ్. అక్కడప్పుడు తీసుకుంటే 15,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. నౌ యూ కెన్ సీ మేడం, మాది కూడా ప్రాజెక్ట్ ఉంది అక్కడ, 45,000 కమ్మాం, 45,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. సో ఇవన్నీ కూడా డెవలప్మెంట్సే కదా మేడం. ఇవన్నీ కూడా మనం చూసుకుంటే వన్స్ ఒకప్పుడు తుక్కుగూడ జంక్షన్ రావాలంటే నో బడీ నోస్, అంటే 14 ఎగ్జిట్ నెంబర్ 14 అని కూడా ఎవరికి తెలియదు. ఈరోజు తుక్కుగూడ ఎగ్జిట్ హ్యాస్ బికమ్ ఏ హాట్స్పాట్ అనమాట అందరికీ. ఎగ్జిట్ నెంబర్ 14 అంటే ఎవ్రీబడి సేస్ తుక్కుగూడ. మీరు చూడండి వచ్చేటప్పుడు కూడా మన దారిలో వచ్చేటప్పుడు మీరు చూడండి, తుక్కుగూడ నుంచి ఎంటర్ అయ్యేటప్పుడు యూ విల్ ఫీల్ డిఫరెంట్, ఒక మంచి ఒక ప్రశాంతమైన వాతావరణంలోకి వస్తున్న ఫీలింగ్ వస్తుందండి. శ్రీశైలం హైవేలో ఎస్పెషల్లీ కంపారిటివ్లీ మీరు వేరే హైవేతో కంపేర్ చేస్తే శ్రీశైలం హైవే అనేది సైలెంట్ లొకేషన్, ట్రాఫిక్ కూడా ఎలాంటి ట్రాఫిక్ జామ్స్ ఉండవు, కమర్షియల్ వెహికల్స్ ఎక్కువ వెళ్ళవు ఈ రోడ్లో, అంతా కూడా ఫారెస్ట్ ఉంటుంది. రోడ్ ఎక్స్పెన్షన్ కూడా జరుగుతుందండి. ఇది 6 lanes ఎక్స్పెన్షన్ ఉందండి. ఇది ప్రపోజ్డ్ హైవే, ఇది నేషనల్ హైవే, కంపల్సరీగా ఎక్స్పెన్షన్ అవుతుంది. ఎక్స్పెన్షన్ అయిన తర్వాత మాత్రం ఈ రేట్స్ అనేది మనకు దొరకడం చాలా కష్టం అండి. ఇప్పుడు ఏ రేట్లో ఉన్నాయండి? ఇప్పుడు ప్రజెంట్ మేము ఆఫర్ చేస్తున్న ప్రైస్ అండి, యాక్చువల్గా మేడం బిఫోర్ గోయింగ్ టు ద ప్రైస్ మేడం, యాక్చువల్గా మేము ఈ ప్రాజెక్టు 30,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఇవ్వాలన్న దాంతోనే ముందుకు వచ్చామండి. బట్ మేము మళ్ళీ మార్కెటింగ్ టీం అంతా మార్కెటింగ్ టీం అంతా కూడా మేనేజ్మెంట్తో కూర్చొని వాళ్ళని కన్విన్స్ చేసి మన కస్టమర్ మనం ఫోకస్, మనం టార్గెట్ చేసే కస్టమర్స్ అంతా కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనే ఉద్దేశంతో మా చైర్మన్స్ తను ఒక మీటింగ్ పెట్టేసి, సో లాస్ట్ సార్ వాళ్ళని కన్విన్స్ చేసి 22,500 రూపీస్కి తీసుకొచ్చాం అన్నమాట. అదే ఆఫర్ స్టిల్ వీఆర్ కంటిన్యూ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇమ్మీడియట్గా 30,000 చేసామనుకోండి మేడం, సో కొంతమంది కస్టమర్ చూసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంకా అమౌంట్ కొద్దిగా సర్దుబాటు కాని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి, సో వాళ్ళకు కూడా ఇంకొక ఛాన్స్ ఇద్దామనే ఉద్దేశంతో అట్లీస్ట్ ఇంకొక 10-15 days ఉండని అన్న ఉద్దేశంతో ఈ రేట్ అనేది కంటిన్యూ చేస్తున్నాం మేడం. వీఆర్ ఆఫరింగ్ 22,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ in this project. Yeah. సో మాధవరెడ్డి గారు, ఇప్పుడు మీరు మిడిల్ క్లాస్ని మేము దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసామన్నారు. మిడిల్ క్లాస్ అనగానే ఒకేసారి మీరు చెప్పినంత అమౌంటో లేకుంటే అంత లంసం పెట్టడానికి కుదరదు కదా, మరి లోన్ ఫెసిలిటీ అనేది ఉందా? ఉంది మేడం, లోన్ ఫెసిలిటీ ఇక్కడ మేము ఇది
ఎఫ్సిడిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. మ్మ్. ఎఫ్సిడిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి మనకు లీగల్గా అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా మన దగ్గర ఆల్రెడీ వి గోట్ ఆల్ ది ఎల్పి అప్రూవ్డ్ డీటెయిల్స్. మ్మ్. రేరా అప్రూవ్డ్ కానివ్వండి, తర్వాత ఎఫ్సిడిఏకి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ కానివ్వండి. సో అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ బ్యాంక్స్ వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడేసాము. ఐసిఐసిఐ బ్యాంక్, టాటా క్యాపిటల్ అండ్ ఎస్ బ్యాంక్తో మేము టైఅప్ అయ్యాము. బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తుందండి. ఓకే. లోన్ వచ్చేసి మనకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి, బడ్జెట్ ఎవరైతే ఓవర్ బడ్జెట్ అయిన వాళ్ళకి ఫస్ట్ 25% అమౌంట్ ఇక్కడ పే చేసిన తర్వాత మ్మ్. మనకు బ్యాంక్ నుంచి మనకు లోన్ అనేది లభిస్తుందండి. ఓకే. దే కెన్ గో త్రూ లోన్. ఓకే. ఫస్ట్ 25% కడితే చాలు, మిగతా ప్రాసెసింగ్ అంతా మీరు చేసేస్తారు. 25% ఫస్ట్ కట్టాలి, మినిమం కట్టాలండి. దే విల్ చెక్ వాళ్ళ సిబిల్ స్కోర్ చూస్తారు వాళ్ళు, బ్యాంక్ వాళ్ళు. మనకి ఇంకేమైనా ఎక్స్ట్రా అడిషనల్ అమౌంట్ ఏమైనా పే చేయాల్సి ఉంటే చెప్తారు వాళ్ళు. లేదు 75% మనకు లోన్ వస్తుందంటే మనం వెళ్ళిపోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ నిలబడినటువంటి ఈ ప్లేస్ రోడ్ కోసం ఏర్పాటు. ఎస్ అండి, ఇది 30 feet రోడ్ మీరు చూస్తున్నారు కదా, మీకు వైట్ అవును, ఆ marks పెట్టి ఉన్నాయి. చేసాం కదా. మనం 30 feet రోడ్లో ఉన్నామండి. జస్ట్ ఇక్కడే మనకు క్లబ్ హౌస్ మనకు కనిపించేది ఎదురుగా club house. ఉంది. Yes, yes. ఓకే. సో ఈ ఇంటర్నల్ రోడ్స్ అనేవి 30 feet ఉన్నాయా, ఎంత ఉంది? లేదండి, మేము యాక్చువల్గా ప్రాజెక్ట్ స్టార్టింగ్ వచ్చేసి మనకు ఎంట్రీ వచ్చేసి 60 feet విత్ గ్రాండ్ ఎంట్రన్స్. అప్రోచింగ్ రోడ్ వచ్చేసి 60 feet రోడ్ ఉంటుంది. ఇంటర్నల్ రోడ్స్ మ్యాక్సిమం 40 feet రోడ్స్ ఉంటాయి. అండ్ విత్ 33 feet రోడ్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే. ఓకే. సో అన్ని ఓపెన్ ప్లాట్స్, విల్లాస్ అన్నీ కలిసి ఉంటాయి, విడివిడిగా సెగ్రిగేట్ చేసి? లేదండి, విల్లాస్కి సపరేట్గా మేము బ్లాక్ ఒకటి సపరేట్ బ్లాక్ అని ప్రొవైడ్ చేసామండి. విల్లాస్కి ఈ ఇండిపెండెంట్ ఓపెన్ ప్లాట్స్కి అనేది కంబైన్ చేయలేము మేము. విల్లాస్ని సపరేట్గా పెట్టేసి ప్లాట్స్ సపరేట్గా పెట్టేసి సేల్ చేస్తున్నామండి. ఇప్పుడు మనం నిలబడ్డది మనం ప్లాట్స్ నిలబడేదంతా కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ గురించి అని చెప్పేసి ఇక్కడ మనం. ఓకే. సో మీరు లాంచ్ చేసినటువంటి 1 monthలోనే 50% సోల్డ్ అవుట్ అయిపోయాయి అంటే మెయిన్ రీజన్ ఏంటి? అంత అట్రాక్టింగ్ పాయింట్ ఏం కనిపించింది అంటారు వాళ్ళలో? జేబీ ఇన్ఫ్రా గ్రూప్ అనేది మేడం మీకు తెలిసే ఉంటుంది. జేబీ ఇన్ఫ్రా గ్రూప్ ఎక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా కూడా ఫస్ట్ 1 dayలోనే దాదాపుగా 50%, మినిమం 30 to 40% అనేది కంప్లీట్ అయిపోతుందండి. బికాస్ మేము 3:1 రేషియోలో మనకు రిఫరెన్స్ సేల్స్ ఉంటాయండి. ఓకే. ఫస్ట్ కస్టమర్కి ఏంటంటే జేబీ ఇన్ఫ్రా అనగానే ఒక ట్రస్ట్. వీళ్ళు ఇచ్చిన కమిట్మెంట్స్ 100% హానర్ చేస్తారు. అండ్ ఇచ్చిన కమిట్మెంట్స్ ఏవైతే లీగల్గా కమిట్మెంట్స్ ఏవైతే ఇస్తారో, మనకు రేరా అప్రూవ్డ్ కానివ్వండి, హెచ్ఎండిఏ కానివ్వండి, ఎఫ్సిడిఏ కానివ్వండి, ఏదైనా కూడా మనకు చెప్పినట్టుగా జేబీ వాళ్ళు మనకు ఆన్ టైంలో ప్రొవైడ్ చేస్తారన్న ఒక నమ్మకంతో మనం ఇక్కడ ఈ ప్రాజెక్ట్ని సింగిల్ డేనే 50% అనేది సేల్స్ తీసుకురావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ మేము ఎక్స్పెక్ట్ చేసింది యాక్చువల్గా డెఫినెట్గా మేము ఎక్స్పెక్ట్ చేసింది 100% అచీవ్ చేసామండి. ఓకే. సో ట్రస్ట్ అనేది ఓవర్ ద పీరియడ్ ఒక 25 years ఆఫ్ టైం అనేది మీరు ఈ రంగంలో ఉన్నారు, ఈ మార్కెట్లో ఉన్నారు, అదే నమ్మకం వాళ్ళకి ఆ క్లయింట్స్ కూడా కనిపించింది. అబ్సల్యూట్లీ మేడం. సో ఇక్కడ నుంచి ప్రతి ప్రాజెక్ట్ మనకి ఏదైనా అవుట్స్కట్స్లో కనిపించింది అంటే, ఓఆర్ఆర్ దగ్గరలో ఉంది అనుకుంటే, మాకు ఎయిర్పోర్ట్ ఎంత దూరంలో ఉంది, దీని పక్కన ఉన్నటువంటి ప్రామినెంట్ ప్లేసెస్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా హైలైట్ చేసి చూపించుకుంటూ ఉంటారు కదా. ఇన్ని కిలోమీటర్ల దూరంలో, ఇన్ని నిమిషాల దూరంలో, మీరేం చెప్తారు అలా? యా, ఔటర్ రింగ్ రోడ్ అనేది మనకు చాలా దగ్గర అండి. ఇక్కడ నుంచి మనకు ఔటర్ రింగ్ రోడ్ హార్డ్లీ 15 minutes డ్రైవ్ అంతే. ఈ ఏరియా తీసుకుంటే మీకు ఈ ఏరియాలో చెప్పాలంటే జీరో ట్రాఫిక్, అంటే ట్రాఫిక్ అనేది చాలా తక్కువ మేడం శ్రీశైలం హైవేలో. శ్రీశైలం హైవేకి కరెక్ట్ మన ప్రాజెక్ట్కి తుక్కుగూడ జంక్షన్ అనేది 15 minutes డ్రైవ్, 15 kilometers లోపలనే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంది, ఎయిర్పోర్ట్ అనేది డైరెక్ట్ అప్రోచింగ్ రోడ్. ఇది తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 అనేది ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ శ్రీశైలం హైవే అనేది కనెక్టివిటీ అనమాట. సో మన ప్రాజెక్ట్ మీద నుంచి వెళ్తుంది కాబట్టి హార్డ్లీ 20 minutesలో మీరు ఎయిర్పోర్ట్ రీచ్ కావచ్చండి. ఇది అండ్ ఇంకోటి ఇక్కడ పెద్ద ప్రాజెక్ట్ ఒకటి ఆల్రెడీ స్టార్ట్ చేసి 15-20 years అవుతుంది, బీటీఆర్ అని చెప్పేసి. ఆ బీటీఆర్ మ్యాక్ బనియన్ ట్రీ ప్రాజెక్ట్ మన ప్రాజెక్ట్ చాలా దగ్గరగా ఉండడం కూడా ఇది ఒక మంచి అడ్వాంటేజ్. రెసిడెన్షియల్ ఉందా? రెసిడెన్షియల్ ఆల్రెడీ 300 families ప్రెసెంట్లీ లివింగ్ అనమాట. అది వచ్చేసి మొత్తం టోటల్గా మనకు 250 acres ప్రాజెక్ట్ అది. ఈ 250 acres ప్రాజెక్ట్లో ఫస్ట్ స్టార్టింగ్లో మన ప్రాజెక్ట్ లాగానే వాళ్ళు ఓపెన్ ప్లాట్స్ ఇచ్చారండి. తర్వాత మనకు వాళ్ళు లిటిల్ బై లిటిల్ అంటే 1 by 1 కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు చూసుకుంటే అక్కడ వెళ్ళి చూసేస్తే మీకు
ఒక పెద్ద ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా అనిపిస్తుంది. లివింగ్ అంటే మొత్తం అన్ని రెసిడెన్షియల్ ఇండిపెండెంట్ విల్లాస్ కానివ్వండి, రెసిడెన్షియల్ ఇండిపెండెంట్ హౌసెస్ కానివ్వండి, అంతా కూడా రెసిడెన్షియల్గా మొత్తం ట్రాన్స్ఫార్మ్డ్ అనమాట. ఓపెన్ ప్లాట్స్ అన్నీ కూడా రెసిడెన్షియల్గా మారిపోయాయి. సో ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ జేబీ ఇన్ఫ్రాలో ఉన్నటువంటి హార్మోనీ వుడ్స్ ఎంత కాలంలో మీరు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఆ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ స్టేజ్కి చేరుకుంటుంది? ఎంత టైం పడుతుంది? ఐ హోప్ ఒక 3 to 4 years మేడం. రెసిడెన్షియల్గా మొత్తం కంప్లీట్గా మనం ఇక్కడ విల్లాస్ చూడాలంటే ఒక 3 to 4 years లోపల వీ కెన్ సీ విల్లాస్. అంతే, ఎందుకంటే మేమే కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కదా. అవును. 30 to 40 50 విల్లాస్ మేము ఓన్గా మేమే కన్స్ట్రక్షన్ చేసేసి రెడీ విల్లాస్ అంటే కస్టమర్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ కస్టమర్స్ ఉంటారో వాళ్ళకే మేము విల్లాస్ సేల్స్ అనేది చేస్తాం. సో ఆ 3-4 ఇయర్స్లోనే చుట్టూ అక్కడ స్కిల్ సిటీ రావచ్చు, లేకుంటే నాలెడ్జ్ సిటీ అనేది వస్తుంది, ఫోర్త్ సిటీ అనేది ఫ్యూచర్ సిటీ అనేది కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి మొత్తం ఇక్కడ కావలసినటువంటి ఫెసిలిటీస్ ఎవరెవరైతే వస్తారో, ఎన్ని కంపెనీలు అయితే వస్తాయో వాడికి కావాల్సినటువంటి అన్నిటితో ఇది రెడీ అయిపోయి ఉంటుంది. ఎస్, అబ్సల్యూట్లీ మేడం. అందుకనే మేమేమంటున్నాం మేడం అంటే ఇందులో ఎవరి కస్టమర్ వచ్చిన, సైట్ విజిట్ వచ్చిన ప్రతి కస్టమర్కి చెప్తామండి, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే 5 minutes డ్రైవ్ లోపల మీకు ఫ్యూచర్ సిటీకి వెళ్ళొచ్చు. 15 minutes డ్రైవ్లో అవుటర్ రింగ్ రోడ్ రీచ్ కావచ్చు. వన్స్ అవుటర్ రింగ్ రోడ్ రీచ్ అయ్యారనుకోండి మీరు, యూ కెన్ గో ఎనీవేర్. అంటే హైదరాబాద్ సరౌండింగ్ అంతా కూడా తిరిగి రావచ్చు. వన్స్ ఒకసారి మీరు విజిట్ మన ఎగ్జిట్ నెంబర్ 14th కనుక మీరు 14 కనుక రీచ్ అయిపోతే అదొకటే. అండ్ ఎంప్లాయ్మెంట్ జోన్ 30,000 acres అని మనకు ఫార్మసిటీ ఏదైతే చెప్పారో, వన్స్ అది ఫార్మసిటీ కనుక కంప్లీట్ అయిపోతే మన ప్రాజెక్ట్ అనేది హాట్ కేక్ అండి. ఇప్పుడు ఈ 22,500 రూపీసే రేపొద్దున 1,50,000 2 lakhs rupees per square yard పే చేయాల్సి వస్తుంది. ఎంత బాగా చెప్పారు. తొందరపడండి, లేకపోతే మీరు ఇంకా దీన్ని ఆశలు వదులుకోవాల్సి వస్తుంది అనేది. అంతే కదా మేడం. మనం ఓపెన్ ప్లాట్ విషయంలో అండి అసలు ఎంత డిలే చేస్తే మనకు అంత డేంజర్ అండి. ఫ్రాంక్గా చెప్తున్నాను. ప్లాట్ కొనే ముందు చాలామంది కస్టమర్స్కి మేము ఎప్పుడు చెప్తూ ఉంటాం, యాజ్ ఎ జేబీ ఇన్ఫ్రా గ్రూప్, యాజ్ ఎ ఎంప్లాయీ మేమేం చెప్తామంటే అండి, కొద్దిగా డేర్ చేయాలి మేడం. ప్లాట్ కొనే ముందు కొద్దిగా డేర్ చేయాలి. డేర్ చేస్తేనే మనం ముందుకు వెళ్తాం. మీ దగ్గర ఎంత ఉన్నాయి? 2 lakhs ఉన్నాయి, ఓకే, నో ప్రాబ్లం, పే చేయండి. రిమైనింగ్ బ్యాలెన్స్ గురించి వన్స్ మీరు పే చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకు థాట్స్ మీకు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఒక అడుగు ముందుకెళ్ళి ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఆటోమేటిక్గా మీకు అంత మంచి జరుగుతుందని వెళ్తాం. మనం ఏదైనా పని చేసినా మంచి జరగాలని వెళ్తాం. సో మంచి జరగాలన్నప్పుడు మీరు ఫస్ట్ డేర్ చేసి ఒక స్టెప్ వేయండి, డెఫినెట్గా ఎవ్రీథింగ్ విల్ గో స్మూత్. సో ఆలోచించిన ఆలోచించిన ఆశాభంగం. ఎగ్జాక్ట్లీ. సో మాధవరెడ్డి గారు, ఇప్పుడు ప్రపంచంలో ఏవైనా విపరీతంగా రోజు రోజు ధరలు పెరిగిపోతున్నాయి అంటే ఒకటి రియల్ ఎస్టేట్, ఒకటేమో బంగారం. ఈ రెండిట్లలో మీరు సజెస్ట్ చేయమంటే ఏ సజెస్ట్ చేస్తారు ఇన్వెస్టర్లకి? ఆబ్వియస్లీ నేను సజెస్ట్ చేసేది ల్యాండే మేడం, రియల్ ఎస్టేట్. ఎందుకంటే బంగారంతో మనము ల్యాండ్ని కంపేర్ చేయలేము. ఎందుకంటే బంగారం అనేది కొన్ని రోజులు పెరుగుతుంది, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి బంగారంలో. ఫ్లక్చుయేషన్స్ అనేది కామన్ బంగారంలో. మీరు ఎక్కడైనా చూసారా మేడం ల్యాండ్ మీద తగ్గినట్టు ఎక్కడైనా చూసారా? హైదరాబాద్లోనే కాదండి, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ తీసుకోండి, ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసింది పెరగడమే కానీ తగ్గడం అనేది ఉండదు. ఓకే, బంగారం అనేది ఫ్లక్చుయేషన్స్, మార్కెట్ కండిషన్స్ బట్టి. ఇప్పుడు చూడండి, బంగారం అనేది 1,80,000 వరకు వెళ్ళింది, మళ్ళీ మొన్న చూస్తే మళ్ళీ తగ్గింది. బట్ ల్యాండ్ అలా కాదండి. ల్యాండ్ అనేది ఎప్పుడు పెరగడమే, తగ్గడం అంటూ ఉండదు. ఈరోజు మీకు 22,500 రూపీస్ చొప్పున ఈరోజు తీసుకుంటే ఒక 10 years అయిన తర్వాత డెఫినెట్గా 3 lakhs rupees మీకు అప్రిసియేషన్ వచ్చే విధంగా ఉంటుంది. బట్ బంగారము అంత రేంజ్లో పెరగదని నా ఉద్దేశం, నా ఇంటెన్షన్, నా అభిప్రాయం. ఓకే. సో పర్సనల్గా ఇక్కడ హార్మోనీ వుడ్స్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్గా చూసిన తర్వాత 53.5 ఎకరాలు అంటే ప్లాట్లు ఉన్నాయి, విల్లాలు ఉన్నాయి, ఫెసిలిటీస్ ఉన్నాయి, చుట్టూ ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఇవన్నీ ఉన్న తర్వాత అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నాను, ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుందా ఇక్కడ? యా, ఆఫ్ కోర్స్ మేడం, ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది. బట్ మేము ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ముందు జస్ట్ వీ వాంట్ టు చెక్ అనమాట. మేము జేబీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ని కాపాడాలంటే ఒక మార్కెటింగ్ ఎంప్లాయీ మీద కూడా చాలా ఆధారపడి ఉంటుంది. ఇఫ్ మార్కెటింగ్ పర్సన్ ఈజ్ జెన్యూన్, ఓకే, సో డెఫినెట్లీ we encourage యంగ్ జనరేషన్. ఓకే. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంది, ప్లాట్లు కొనుక్కోవాలనుకున్నారో వాళ్ళకి ప్లాట్లు ఉన్నాయి, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి జాబ్ కావాలనుకుంటారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తామండి. we encourage new people who wants to do marketing job, we offer them. Best wishes to you, and thank you.